హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు కందనకాయ 65 చేస్తున్నామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు వినుండ్రండి, అంత రుచిగా ఉంటుంది. చేశారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇట్నే చేసుకుంటారు. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంతే కమ్మగా ఉంటాయండి తినేటప్పుడు. చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇది రసమన్నానికి, పప్పు అన్నానికి, అన్నిటికీ బాగా సైడ్ డిష్గాను పనికి వస్తుందండి. మామూలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ ఇట్లా చేసి పెట్టచ్చు. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా కందనకాయ తీసుకున్నామండి. దీనికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా బాగా తీసేసుకోవాలి. మంచిగా ఇట్లా తీసుకోవాలండి. ఇది మేమైతే కోడి పొట్ట అంటామండి, రాతి పొట్ట అని కూడా అంటారు. అన్నిటికీ తీసేసామండి. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇది నీళ్ళల్లో వేసుకొని ఒక 5-6 సార్లు మంచిగా ఇట్లా కడిగి తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్లోకి వేసుకున్నామండి. పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటాము. బాగా అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఇవి ఒక 3-4 విజిల్ రప్పించుకుంటాము. అప్పటికి ఉడుకుతుంది బాగా. ఇప్పుడు దీనికి మసాలా వచ్చేసి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, యాలక్కాయలు, పట్ట, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు తీసుకున్నానండి. జాపత్రి ఇవన్నీ వేసి ఇట్లా దోరగా వేయించుకోవాలి. సన్న మంట మీద ఇట్లా వేయించుకున్నా అంటే బాగుంటుందండి, మాడకూడదు. ఇవి ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటాము. ఇది మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. పౌడర్ చూడండి ఇట్లా చేసుకున్నాము. ఇవి కందనకాయలు కానీ బాగా ఉడికినాయండి. ఇవి నీళ్ళల్లో నుండి పక్కన తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటాం. కోడి పొట్టలు ఇప్పుడు ఇందులోకి మిర్చి పౌడర్ వేసుకున్నాము. కారానికి తగినంత వేసుకోవచ్చండి. ధనియాల పొడి కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంత వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకున్నామండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ తీసుకున్నాం ఒక స్పూను, 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవరు, 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పొడి తీసుకున్నామండి, బియ్యం పిండి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాము. ఇది బాగా ఇట్లా కలుపుకోవాలి. గుడ్డు కావాలైనా వేసుకోవచ్చండి. ఈరోజైతే నీళ్ళు కొద్దిగా చల్లుకొని ఇట్లా కలుపుకుంటున్నాము. మరీ నీళ్ళు ఎక్కువ వద్దండి, బాగా ఇట్లా కలుపుకునేంత నీళ్ళు ఉంటే సరిపోతాయి. కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. అరగంట తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనెలోకి ఇవి వేసేసుకుంటున్నామండి. నూనె బాగా కాగింది. ఇందులోకి ఒక్కొక్కటిగా కోడి పొట్టలు వేసేసుకుంటాం. మనకి ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఇది మరీ ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో.
వేడి వేడిగా రెడీ అయిపోతున్నాయండి. ఇందులో కరివేపాకు వేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు వేసినామంటే బాగా ముక్కలకు కానీ మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుందండి. కరివేపాకు ఫ్లేవరు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, కరివేపాకు చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయినాయండి. తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. కందనకాయ 65 తినేటప్పుడు మీకు మటన్ తిన్నట్టే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇట్లనే చేసుకొని చూడండి, చాలా బాగా పిల్లలు కానీ ఇష్టపడి తింటారండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, మేము దీంతో ఎంజాయ్ చేస్తామండి. 65 మా వారు తీసుకున్నారండి, చాలా బాగుంది అంటున్నారు. నాకు కానీ బాగా నచ్చిందండి. కరకరలాడుతూ తింటుంటే చూడండి ఎంత బాగా ఉడికి ఎంత బాగుందో. ఓకే వీవర్స్, మేము ఈ కందనకాయ 65 ఎంజాయ్ చేస్తాం. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే బాయ్.